ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ప్రపంచంలో చాలామంది జీవితాలు చాలా వేగంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు త్వరగా సక్సెస్ రావాలని, డబ్బు సంపాదించాలని, త్వరగా హ్యాపీ అవ్వాలని పరుగులు పెడుతున్నారు. కానీ జపాన్లో మాత్రం చాలామంది లైఫ్ని అంత ఫాస్ట్గా కాకుండా ప్రశాంతంగా మరియు నెమ్మదిగా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నారు. వాళ్ళు ప్రతి చిన్న మూమెంట్ని ఫీల్ అవుతూ స్ట్రెస్ కంటే ప్రశాంతత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదయం సమయంలో జపాన్లో ఒక చిన్న స్ట్రీట్ని ఇమాజిన్ చేసుకోండి. అక్కడ పెద్దగా శబ్దం ఉండదు. అందరూ చాలా కామ్గా తమ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి నెమ్మదిగా సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. ఒక ఓల్డ్ పర్సన్ చిన్న టీ షాప్ బయట ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. ఇంకొకరు తమ ఇంటి ముందు ఉన్న ప్లాంట్స్ నీళ్లు పోస్తూ ఉంటారు. ఈ సీన్ చూస్తే మొదట చాలా నార్మల్గా అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ ఫ్లాషీగా లేదా ఎగ్జైట్మెంట్గా ఏం జరగడం లేదు. కానీ నిజానికి సింపుల్ మూమెంట్స్లోనే పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అక్కడ జీవితం మనకి ఒక చిన్న విషయం గుర్తు చేస్తుంది. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు పెద్ద అచీవ్మెంట్స్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నెమ్మదిగా ప్రశాంతంగా జీవించడంలో కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలలో ఆనందం కనుక్కోవడం, మన చుట్టూ ఉన్న సింపుల్ మూమెంట్స్ని ఫీల్ అవ్వడం, ఇవే నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. మనిషి ఇప్పుడు హ్యాపీనెస్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకున్నాడు. ఎక్కడికో చేరుకోవాలని, ఏదో పెద్ద వ్యక్తిలా మారాలని, ఏదో అచీవ్ చేయాలని, అప్పుడు మాత్రమే పీస్ఫుల్గా అవుతానని అనుకుంటున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనిషి ఎవ్రీథింగ్ అచీవ్ చేసిన తర్వాత కూడా లోపల ఎంటీ ఫీలింగ్ పోవడం లేదు. జపాన్ కల్చర్లో ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది, ఇకిగాయ్. ఈ వర్డ్కి సింపుల్ మీనింగ్ చెప్పాలంటే, మనిషి ప్రతిరోజు ఉదయం లేవడానికి చిన్న కారణం ఉండటం. అది చాలా పెద్ద సక్సెస్ కావాల్సిన అవసరం లేదు, లేదా అందరూ గుర్తించే అచీవ్మెంట్ కూడా కావాల్సిన అవసరం లేదు. మనసుకు నిజంగా ఆనందం ఇచ్చే పని ఏదైనా ఉంది అంటే అది ఇకిగాయ్ అవుతుంది. కొంతమందికి బుక్స్ చదువుతూ క్వైట్గా టైం స్పెండ్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. అందుకే వాళ్ళకి రీడింగ్ ఒక పీస్ఫుల్ ఇకిగాయ్లా మారుతుంది. కొంతమందికి మ్యూజిక్ వింటూ అలోన్గా ఉండడం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అది వాళ్ళకి ఇన్నర్ హ్యాపీనెస్ ఇస్తుంది. కొంతమందికి సన్ రైజ్ చూడడం లేదా నేచర్ మధ్యలో కూర్చోవడం వాళ్ళకి గుడ్ ఫీల్ ఇస్తుంది. మరి కొంతమందికి ఎవరు గుర్తించకపోయినా చిన్న మంచి పనులు చేయడం వల్ల మనసుకు ఒక ప్రశాంతమైన ఆనందం దొరుకుతుంది. అంటే పర్పస్ అనేది తప్పనిసరిగా పెద్ద అచీవ్మెంట్ లేదా యూజ్ సక్సెస్లో కావాల్సిన అవసరం లేదు. మనసు పూర్తిగా ప్రశాంతంగా ఫీల్ అయ్యే చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనిషి జీవితానికి మీనింగ్ఫుల్ ఇవ్వగలవు. మనిషి ఇప్పుడు మోడర్న్ లైఫ్కి ఫుల్గా అలవాటు పడిపోయాడు. కొద్దిసేపు ఏ పని చేయకుండా ప్రశాంతంగా కూర్చోవడం కూడా చాలామంది కష్టంగా మారింది. చుట్టూ ఎలాంటి శబ్దం లేకుండా సైలెన్స్ ఉన్నా కూడా చాలామందికి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఒక్కడిగా కొద్దిసేపు కూర్చున్నా మైండ్ వెంటనే ఏదో ఆలోచిస్తూ రెస్ట్లెస్గా మారిపోతుంది. అందుకే చాలామంది ఎప్పుడు తమ మైండ్ని బిజీగా ఉండాలని ఫోన్, వర్క్, సోషల్ మీడియా లేదా ఏదో ఒక యాక్టివిటీలో పడిపోతూ ఉంటారు. కానీ జపాన్ కల్చర్లో మాత్రం సైలెన్స్ని లోన్లీనెస్ లేదా ఎంప్టీనెస్గా చూడరు. వాళ్ళు సైలెన్స్ని మనసు నెమ్మదిగా కామ్గా అయ్యే ఒక పీస్ఫుల్ స్పేస్లా భావిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు మనిషికి నిజమైన ప్రశాంతత బయట నాయిస్ తగ్గినప్పుడు కాదు, మైండ్లో అన్నెసెసరీ నాయిస్ తగ్గినప్పుడు వస్తుంది. జపనీస్లో ఉన్న ఒక టీ షాప్ని గమనిస్తే వాళ్ళు కేవలం టీ తాగడానికి మాత్రమే అక్కడ కూర్చోరు. ఆ చిన్న మూమెంట్ని పూర్తిగా మనసుతో అనుభవించడానికి ప్రయత్నిస్తారు. టీ కప్ చేతిలో ఉంటే ఆ వేడిని ఫీల్ అవుతారు. టీ నుంచి వచ్చే స్మెల్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తారు. చుట్టూ ఉన్న సైలెన్స్ని కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ప్రతి మూమెంట్ కూడా చాలా కామ్గా, స్లోగా ఉంటుంది. అక్కడ ఎవరు ఫాస్ట్గా ఎవరు బిహేవ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా వాల్యుబుల్ అని తెలుసు. బహుశా ఇప్పుడు చాలామంది హ్యాపీనెస్ అంటే లైఫ్ ఏదో చాలా పెద్ద అచీవ్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అనుకుంటున్నారు. ఒక పెద్ద సక్సెస్ రావాలి, డ్రీమ్ జాబ్ రావాలి, లేదా లైఫ్లో ఏదో ఎక్స్ట్రాడినరీగా జరగాలి, అప్పుడు మాత్రమే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతామని బిలీవ్ చేస్తున్నారు. కానీ నిజానికి లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. చాలాసార్లు మనసుకు నిజమైన ప్రశాంతత ఇచ్చేది పెద్ద ఈవెంట్స్ కాదు, మనకు తెలియకుండానే ఎవ్రీడే లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్. ఉదాహరణకు, వర్షం పడుతుంటే ప్రశాంతంగా కిటికీ దగ్గర కూర్చొని ఆ సౌండ్ వినడం, ప్రకృతిని ఎలాంటి తొందరపాటు లేకుండా ప్రశాంతంగా చూడడం, మనస్ఫూర్తిగా ఎవరో నవ్వితే ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడం, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో స్లోగా డిన్నర్ చేస్తూ ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడం. ఇవి బయటకు చూస్తే చాలా సింపుల్ థింగ్స్లా అనిపించవచ్చు, కానీ నిజానికి మనసు కామ్ అవ్వడానికి, లైఫ్ నిజంగా ఫీల్ అవ్వడానికి ఇలాంటివి మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చిన్న మూమెంట్స్లోనే మన మైండ్ కొద్దిసేపు స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటుంది. జపాన్లో చాలామంది ఓల్డ్ పీపుల్ని గమనిస్తే ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ జీవితాన్ని అందరినీ దాటుకుని ముందుకు వెళ్ళాలని పోటీలా చూడరు. ప్రతిరోజు నెమ్మదిగా ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. అందుకే వాళ్ళ జీవితంలో ఎప్పుడు టెన్షన్ లేదా తొందరపాటు కంటే కామ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నారు. నెమ్మదిగా జీవించడం అంటే వెనుకపడడం కాదు, మనసుకు శాంతి ఇచ్చే విధంగా జీవించడం కూడా ఒక మంచి జీవితం అనే విషయం వాళ్ళకి తెలుసు. మనిషికి ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ప్రపంచంలో చాలా కనెక్టెడ్గా ఉంటున్నాడు. ఎవరితోనైనా సెకండ్స్తో మాట్లాడగలుగుతున్నాడు. ప్రపంచంలో ఏం జరిగినా వెంటనే తెలుసుకుంటున్నాడు. కానీ ఈ బిజీ లైఫ్ మధ్యలో
తన చుట్టూ ఉన్న చిన్న చిన్న అందాలను నిజంగా గమనించడం మాత్రం తగ్గిపోయింది. ఆకాశం ప్రతిరోజు మన ముందే ఉంటుంది. చెట్లు ప్రశాంతంగా గాలిలో ఊగుతూనే ఉంటాయి. చల్లని గాలి మనకి తాకుతూనే ఉంటుంది. కానీ మనసు మాత్రం ఈ ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయకుండా ఎప్పుడో తర్వాత ఏం చేయాలి, ఇంకా ఏం అచీవ్ చేయాలి అనే ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది. బహుశా అందుకే చాలామందికి హ్యాపీనెస్ ఎక్కువసేపు నిలవడం లేదు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడూ గతం గురించి లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న చిన్న మంచి మూమెంట్ని పూర్తిగా ఫీల్ అవ్వడానికి టైం ఇవ్వడం లేదు. కానీ నిజానికి లైఫ్ అనేది ఫ్యూచర్లో కాదు, ఇప్పుడే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ చిన్న చిన్న మూమెంట్స్లో జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జపాన్ కల్చర్ మనకి ఎలా ఎక్కువ మనీ సంపాదించాలి లేదా ఎలా అందరికంటే పెద్ద సక్సెస్ అచీవ్ చేయాలి అనే విషయాలు మాత్రం నేర్పించదు. దాని బదులు రోజువారీ జీవితాన్ని ఎలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి, చిన్న చిన్న మూమెంట్స్ని ఎలా అప్రిషియేట్ చేయాలి, మనసుకు స్ట్రెస్ తగ్గించాలి, ఎలా జీవించాలి అనే విషయాలు చాలా సింపుల్గా మరియు సైలెంట్గా నేర్పిస్తుంది. బహుశా మనిషి నిజమైన హ్యాపీనెస్ అనేది జీవితంలో ఇంకా ఇంకా కొత్త విషయాలు సంపాదించడం వల్ల మాత్రమే రాదేమో. కొన్నిసార్లు కొంచెం స్లోగా బ్రతకడం వల్ల కూడా మనసుకు ప్రశాంతత వస్తుంది. ఎప్పుడూ ఫ్యూచర్ గురించి లేదా పాస్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పుడున్న ఈ మూమెంట్ని పూర్తిగా ఎంజాయ్ చేయడం వల్ల కూడా హ్యాపీనెస్ ఫీల్ అవ్వచ్చు. మరియు రోజు మనం చూసే చిన్న చిన్న విషయాలను కూడా కాస్త స్థాయికి గమనిస్తే మనసు ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఈరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ జీవితాన్ని నిజంగా ఎలా జీవిస్తున్నారో ఆలోచించండి. మీరు ప్రతిరోజు ఫీల్ అవుతూ చిన్న చిన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ జీవిస్తున్నారా, లేక రోజులు చాలా వేగంగా గడిచిపోతుండగా వాటి వెనక పరిగెడుతూ లైఫ్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేయకుండా కేవలం సర్వే అవుతున్నారా?